21 ఫిబ్రవరి 12 ఆ రోజు రాజీనామా పత్రాన్ని సమర్పించాను. మీ అందరూ కూడా గుర్తుంది. ఎక్కడ దీంట్లో కండిషన్స్ కానీ లేకపోతే ఇంకోటి లేకుండా ఏదైతే వాళ్ళు కావాలన్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న ఫార్మెట్లో తెలుగు, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా వాళ్ళకి ఆ రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా 21 ఫిబ్రవరి 12 అంటే 2 సంవత్సరాల 11 నెలల మరి దాదాపు ఇంకొక 15-20 డేస్లో 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి. అంటే ఈ 3 ఇయర్స్లో మధ్యలో ఆయన పర్సనల్గా కలిసాం, ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేసాం. కాకపోతే అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు. ఆయన చేతిలో ఏముంది మనందరికీ తెలిసిన విషయమే. ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కలిసి ఇవ్వాలి. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. స్పీకర్ గారు సర్వస్వతంత్రులు యాక్చువల్గా అయితే, కానీ ఈ సిస్టంలో స్పీకర్ గారి చేతిలో ఏమి లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసన్నల మేరకు నడుచుకునే సిస్టమ్ ఈ రోజు రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు. ఓకే, రైట్, ఆమోదించలేదు. మీకు రకరకాల కారణాలు. ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే బై ఎలక్షన్లు వస్తాయి. బై ఎలక్షన్లు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప దెబ్బ తగులుతుంది. కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రాజీనామాని మీరు ఏదేదో కారణాలు చెప్పి దాన్ని వాయిదాలు వేశారు. మరి ఈరోజు ఇక 3 నెలలు కూడా ఇంక ఎన్నికలకి టైం లేదు. ఏప్రిల్ 16 ఎన్నికలని ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా ఇండికేట్ చేశారు. స్టేట్ ఎలక్షన్ కూడా మొత్తం అదేంటంటే దాదాపు ఇంకొక 2 months 20 daysలో ఎలక్షన్లకు మొత్తం మన రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. అంటే 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాని 3 నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా కనీసం రాజీనామా చేసి 3 ఏళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు, స్టిల్ దానికి మీరు హోల్డ్ అయ్యి ఉన్నారా లేదా, మీ రాజీనామాని యాక్సెప్ట్ చేయమంటారా వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు కొన్ని విలువలు కొన్ని రోజు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది. అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కోణం ఏముందో మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. లేదా మేమో లేకపోతే మీరో కాదు, ఈరోజు ఒక 1 year చిన్న పిల్లవాడిగా కూడా ఎందుకు ఈ రాజీనామా 3 ఏళ్ల తర్వాత హడావుడిగా యాక్సెప్ట్ చేశారు అంటే అందరికి తెలిసిన ఒకే ఒక్క సమాధానం ఏం లేదు. రానున్న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. రేపు ఏప్రిల్ 2వ తారీఖు తోటి ఇప్పుడున్న ఈ 3 రాజ్యసభ సభ్యులు వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఒక 3 రాజ్యసభ ఎన్నికలు అవుతా ఉన్నాయి. ఆ రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలి అంటే, ఎందుకంటే ఆయనకు మొన్న జరిగిన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నిక ఇంకా మర్చిపోవాల. ఆ రోజు దిమ్మ తిరిగే ప్రశ్న ఆ రోజు మొత్తం ఫలితాలు వచ్చాయి. ఏదైతే మా అనురాధ గారు ఎమ్మెల్సీని పెడితే ఎలాగైతే మనం గెలిచామో ఇప్పుడు రాజ్యసభలో కూడా ఖచ్చితంగా 3 రాజ్యసభ సభ్యులు వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు లేకపోతే వైసీపీకి సంబంధం లేని వాళ్ళు ఒక రాజ్యసభ ఖచ్చితంగా 100కి 100 గెలిచే అవకాశం ఉంది. అందుకే ఈరోజు దాన్ని అడ్డుకోవాలి. ఎలాగైనా సరే రాజ్యసభలో 3 సీట్లు గెలుచుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలం తగ్గించాలి. ఒక్క ఓటైనా తగ్గించగలిగితే మనం దీనికి సక్సెస్ అయినటువంటి ఉద్దేశంతో అప్పటికప్పుడు హడావుడిగా ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేసి మేమందరం కూడా నిన్న టీవీలో వస్తూ చూసాం. కనీసం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ అడుగుతారు, ఇట్లా మీరు రాజీనామా చేశారు, రాజీనామాను ఇప్పుడు ఆమోదిస్తున్నాం, మీకు సమర్థమేనా లేకపోతే ఏమైనా మీకు ఏమైనా మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు సంథింగ్ అడుగుతారండి. ప్రొసీజర్ అది. గతంలో ఎప్పుడు రాజీనామా చేసినా కూడా ఎవరైనా అదొక ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఎక్కడ కూడా ఫాలో కాల. దాన్ని చేసేసేసి నిన్న నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు. దీన్ని ఆల్రెడీ మొత్తం నేను యాక్సెప్ట్ చేయటం వెంటనే ఆ అసెంబ్లీ సీటు ఖాళీ అయిపోయినట్టుగా దీన్ని నోటిఫికేషన్లో కూడా పెట్టేయడం జరిగింది. అంటే ఎంత కుట్ర కోణంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఏదైతే ఆ రోజు రాజీనామా చేశానో దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను. కొంతమంది రాజీనామాలు ఆమోదిస్తున్నారు, లేకపోతే కొంతమంది నోటీసులు ఇస్తున్నారు. ఇన్నాళ్ళు లేని చర్య ఇప్పుడు ఎలక్షన్స్ కోసమే చేస్తున్నారని ఒక ఆరోపణ. వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? నోటీసులు ఇవ్వడానికి వాళ్ళు ఏ పార్టీ తరఫున గెలిచారు, ఏ పార్టీ తరఫున ఇప్పుడు రాజ్యసభలో ఓటేయాలనుకుంటున్నారు? మొన్న వేశారు కదా ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంతమంది ఆ విధంగా మా పార్టీ తరఫున గెలిచి అవతల పార్టీకి ఓటేశారు. అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటం కోసమే ఈ చర్య తీసుకోవడం జరుగుతుంది. రాజీనామా చేసిన వాళ్ళ విషయం అంటారా? రాజీనామా యాక్సెప్ట్ చేసే అధికారం స్పీకర్ గారికి ఎప్పుడూ ఉంటుంది. ఏ రోజైనా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చారా లేదా, తర్వాత వాళ్ళు కన్సర్న్ ఇచ్చారా లేదా అనేది చూసుకుంటారు.
అంటే 3 ఏళ్ళుగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇప్పుడు ఇవ్వడం ఏంటి? 2-3 నెలల ఎలక్షన్ ముందు ఇప్పుడు రాజీనామా ఎప్పుడైతే ఆయనకేమో ఆయన రాజీనామా చేశాడు, ఎప్పుడైతే ఆయనకేమి ఏదో శాసనసభ్యుడిగా ఉన్నాడు ఉంటాడులే అని ఆలోచన కిందనే ఇది చేశారు. కానీ ఈ రాజీనామా ఇప్పుడు చేసామా ఆ రోజు చేసామా అనేది ఆయనకు సంబంధించిన అంశం కాదు. ఆయన రాజీనామా చేసుకోకముందు ఆలోచించాలి, ఇది ఊరక దీనికోసం చేస్తున్నామా ఇది చేస్తున్నామని. చట్ట ప్రకారం దీని ప్రకారమే ఆయన రాజీనామా ఆయన చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎట్లా నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్స్ పోతున్నాం, అప్పుడే మళ్ళీ ప్రజలు తీర్పు తీసుకున్నాం, మళ్ళీ బ్రహ్మాండంగా రావచ్చు చట్టసభల్లోకి. సార్ టీడీపీ జనసేన 20 ఏళ్ళు మేనిఫెస్టోని విడుదల చేస్తుంది సార్. ఆ మేనిఫెస్టోని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు? ఇదివరకు మేనిఫెస్టోలు పెట్టినవన్నీ ఆయన ఏమన్నా అమలు చేస్తుంటే తప్పకుండా ఈసారి కూడా ఆయన మేనిఫెస్టోని ప్రజలు విశ్వసిస్తారు. ఆయన చేశాడా? మేనిఫెస్టోలో చేసిన అంశాలు మేనిఫెస్టోలో అనేది వెబ్సైట్ నుంచి తీసేసిన ఘనత అయింది. ఇంకా ఆయన చెప్పే హామీలు ఆయన మేనిఫెస్టోలో పెట్టినవి ఆయన ఏదో బాండ్ రాసిస్తా అంటే గ్యారంటీ బాండ్, ఆ బాండులకి ఏ విలువ ఉంటుందండి? ఆయన చెప్పిన మాట మీద నమ్మకం లేదు, ఆయన ఇచ్చే బాండ్ మీద ఏమో నమ్మకం ఉంటుంది, ఆయన ఇచ్చే గ్యారంటీ మీద ఏమో నమ్మకం ఉంటుంది. ప్రజలు ఆయన డ్రామాలు ఎన్నో చూశారు.